హరే కృష్ణ. సో నెట్ ప్రాబ్లం వలన కట్ అయిపోయింది, అందుకే నేను కొత్త లింక్ క్రియేట్ చేశాను, మీకు దొరికిపోయింది. ఇప్పుడే షేర్ చేశాను మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా. సో మన డివోటీస్ అందరూ చేరుకుంటారు అనుకుంటా. సో మనం మంగళాచరణ చేద్దామండి, అప్పటి వరకు మన డివోటీస్ అందరూ జాయిన్ అయిపోతారు, ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు. ఓకే, ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पदे गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోంచి 11వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. విశ్వరూపం. ఇక్కడ కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నాడు అర్జునుడు ముందు. ఈ మొత్తం విశ్వరూపాన్ని ప్రదర్శనని ఈరోజే మనం చూడబోతున్నాము. సో నిన్న అంటే మన లాస్ట్ క్లాస్ వరకు మనం చూసుకున్న లాస్ట్ క్లాస్ వరకు 10వ అధ్యాయం వరకు మనం పూర్తి చేశాము. అక్కడ భగవంతుడి యొక్క విభూతులన్నింటినీ మనం దర్శించుకున్నాము, తెలుసుకున్నాము. సో ఈరోజు యొక్క అధ్యాయాన్ని ఓవర్వ్యూ చూసుకుంటే మనము, సో అక్కడ విభూతి యోగలో కృష్ణుడు చెప్పాడు కదా, ఇవన్నీ ప్రతి ఒక్కటి అద్భుతమైన సృష్టిలో చూసిన మీరు ఏ అద్భుతమైనా సరే, కానీ ఏ విభూతి శక్తి అయినా సరే, ఏ ఐశ్వర్యమైనా సరే, ఆ విశిష్ట ఐశ్వర్యం అద్భుతం అంతా నా శక్తి ద్వారానే అది ఆ ఐశ్వర్యాన్ని, ఆ యొక్క అద్భుతాన్ని ప్రదర్శించగలుగుతుంది సృష్టిలో. ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ అన్ని శ్రేష్టమైన విషయాలు, వస్తువులు మొత్తం ప్రపంచంలోనే, ఈ యొక్క ముల్లోకాల్లోనే ఉన్న శ్రేష్టమైన వస్తువులు, విషయాలు అన్నీ కూడా కృష్ణుడు అది నా శక్తిని ప్రదర్శిస్తున్నాయి, నా శక్తి ద్వారానే అవన్నీ సంభవము అని మనకు నిన్న అంటే మొన్న 10వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. ఇంకా లాస్ట్లో కృష్ణుడు చెప్తాడు, ఇంత ఎందుకు అర్జున, నా యొక్క చిన్న అంశం ద్వారా ఈ మొత్తం సృష్టిని నేను నడుపుతున్నాను, పాలిస్తున్నాను. సో మరి ఇలా చెప్పాడు. అలా ఎవరైనా చెప్పుకోవచ్చు కదండి, నేను చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవచ్చు, ఇది నేనే, ఇది నా శక్తి ద్వారా నడుస్తుంది, ఇది నా శక్తి ద్వారా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు కదా. సో అందుకనే ఎలాగో కృష్ణుడు భగవంతుడే అర్జునుడికి అర్థమైపోయింది. అందుకే మనం చూసాము ఆ అధ్యాయంలోనే 10వ అధ్యాయంలోనే పరం ధామ పరం భవాన్ పవిత్రం పరమం భవాన్ అని కృష్ణుడిని ఆయన ప్రార్థించుకున్నాడు అర్జునుడు. మీరే పరమేశ్వరుడు, మీరే పరం భగవానుడు అని.
అయినా కానీ ఇప్పుడు మనందరి కోసం, అంతేకాకుండా ముఖ్యంగా ఆ నాస్తికుల కోసం, ఇంకెవరైతే బోగస్ అంటే భగవంతుడి అవతారాలని, నేనే భగవంతుడి అవతారం అని చాలామంది ప్రచారం చేసుకుంటూ చాలామంది అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు నిరూపించి చూపించాలనేసి ఇలా ఎవ్వరూ ఫ్యూచర్లో భవిష్యత్తులో నేనే భగవంతుడు అవతారం నేను చెప్పుకోకుండా ఉండడానికి మీరు నిజంగా భగవంతుడు నేను అంగీకరిస్తాను, కానీ ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా, అంటే ఇక్కడ అర్జునుడు అలా చెప్పట్లేదు, కానీ మనందరి కోసం మన ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్జునుడు ఇక్కడ మళ్ళీ అడుగుతాడనమాట కృష్ణుడిని, మీరు ఎన్నో విషయాలు నాకు చెప్పారు ఈ అద్భుతాల గురించి, మీరు ఎలా ఈ సృష్టిలో ప్రవేశించి ఇవన్నిటినీ మొత్తం సృష్టిని ఎలా నడుపుతున్నారు నేను చూడాలనుకుంటాను, మీ ఆ యొక్క విశ్వరూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను కృష్ణ అని అర్జునుడు ఇక్కడ మొదటి 4 శ్లోకాల్లో చెప్పుకుంటాడండి. ఆ యొక్క ప్రశ్నలకు వివరణగా మనకు కృష్ణుడు చెప్తాడంట అర్జునుడికి ఇంకో 4 శ్లోకాల్లో 5 నుంచి 8 వరకు. నేను ఇప్పుడు నీకు ఒక విశ్వ రూపాన్ని ప్రదర్శించబోతున్నా అర్జున, నీకు దానికి కావాల్సిన దివ్య చక్షుని నేను ప్రదర్శిస్తాను, నువ్వు చూడగలవు అని చెప్పి అప్పుడు ఆయనకు ఆ విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపంలో ఏం చూస్తున్నాడనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వర్ణిస్తాడు. అది కూడా 9వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు. ఈ ఒక 6 శ్లోకాల్లో 9 నుంచి 14 శ్లోకాల్లో ఇది వివరించబడుతుంది. దాని తర్వాత అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అనుభూతిని ఇప్పుడు వ్యక్తం చేస్తాడనమాట కృష్ణుడు ముందు. అసలు ఏం కనిపించిందని, ఏం అనుభూతి చెందుతున్నాడానికి, ఆయన లోపల ఏం జరుగుతుంది ఆలోచనలో, విధానంలో ఏం అర్థమైంది, ఆయనకి ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని అర్జునుడు కృష్ణుడు ముందు ఉంచుతాడనమాట. ఆ యొక్క అంటే కృష్ణుడు అంటే ఇప్పుడు ఆ విశ్వరూపంలోనే ఉన్నాడు కదా, ఆ విశ్వరూపానికే ఆయన వర్ణిస్తాడు. దాని తర్వాత ప్రశ్న అడుగుతాడు, అసలు మీరు ఎవరు, ఏంటి, నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది మిమ్మల్ని చూసి అన్నప్పుడు కృష్ణుడు ఇంకా చెప్తాడనమాట ఆయన జవాబు. అది 32వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు. అంటే ఇక్కడ 15 నుంచి 31వ శ్లోకం వరకు అర్జునుడు తన యొక్క అనుభవాన్ని, ఆ యొక్క విశ్వరూపాన్ని ఎలా చూశాడు, ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తాన్ని వర్ణిస్తాడు. దాని తర్వాత 32 నుంచి 34వ శ్లోకం వరకు అక్కడ కృష్ణుడు తన జవాబునిస్తాడు అర్జునుడు అడిగిన ఇంకో ప్రశ్నకు విశ్వరూపానికి సంబంధించి. ఈ జవాబు అంటే సమాధానం దొరికిన అర్జునుడు ఇంకా ప్రార్థనలు చేస్తాడు కృష్ణుడికి. దాని తర్వాత కృష్ణుడు శుద్ధ భక్తి యొక్క మహిమను, దాని ద్వారా ఎలా మనం భగవంతుడి దర్శనం చేసుకోవచ్చనే విషయాన్ని వర్ణిస్తాడు. అది ఆకరణ 47 నుంచి 55 శ్లోకాల వరకు. సో అర్జునుడి యొక్క ప్రార్థనలు 35 నుంచి 46 శ్లోకం వరకు ఉంటాయి. ఇది మొత్తం ఓవర్వ్యూ అండి, అధ్యాయం యొక్క ఓవర్వ్యూ. ఈరోజు మాత్రం మనము 1 నుంచి 31 శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇందులో ఈరోజు మనం ఎక్కువగా చర్చించుకునే విషయాలు తక్కువ ఉంటాయండి. చాలా మటుకు మనం ఇందులో ఏంటంటే ప్రదర్శన కదా, భగవంతుడు చూపిస్తున్నాడు దర్శనం, అంటే అర్జునుడు ఏమేమి చూస్తున్నాడు ఆ దర్శనంలో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మనము ఈరోజు మీ దగ్గర భగవద్గీత ఉంటే మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు చర్చ కన్నా ఎక్కువ శ్లోకాలు చదువుకుంటూ వాటి యొక్క అర్థాలను అర్థం చేసుకుంటూ, అంటే ఏం చూశాడు అర్జునుడు అనే విషయాన్ని, అంటే విశ్వరూపం ఎలా ఉంటుంది, కృష్ణుడి విశ్వరూపం అనే విషయాన్ని మనము వర్ణనని చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ప్రభుపాదులు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా చేస్తే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి తగ్గట్టుగా అంతే. ఇంకా అందుకే ఈరోజు ఎక్కువ శ్లోకాలు కూడా మనం కవర్ చేయొచ్చు ఆ విధంగా చూసుకుంటే. ఎందుకంటే ఇందులో ఎక్కువ మటుకు ఆ ప్రదర్శన ఉందంటే విశ్వరూపం దర్శనం ఉంది కాబట్టి దర్శనం చూసుకోవడమే ఇక్కడ. సో దాని ద్వారా మనము ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలము కృష్ణుడి గురించి. సో ఇలా ఎవరైనా భవిష్యత్తులో నేను భగవంతుడిని అన్నారనుకోండి, ఇప్పుడు చాలామంది ఇంకా బయట అంటున్నారు చాలా రకరకాల పేర్లతో, ఇప్పుడు కూడా ఈరోజు కూడా దానికి లక్షల మంది వాళ్ళను అనుసరిస్తున్నారు. అలాంటి దొంగ భగవంతుడు ఇప్పుడు ఎవరు ప్రస్తుతం భారతదేశంలో కానీ మొత్తం ప్రపంచంలో ఏ అవతారం లేదండి. ఇప్పుడు ఎవరైనా అవతారం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు బోగస్ వాళ్ళు, ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అది మీరు అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఇలా విష్ణు అవతారాలు మాత్రమే ఇప్పుడు మన పురాణాల్లో చెప్పారు కదా, మన భగవద్గీతలో భాగవతంలో వారిని మాత్రమే పూజించండి. నేను చూశాను కొంతమంది ప్రొఫైల్ పిక్చర్స్లో కూడా వాట్సాప్లో ఎవరైతే భగవంతుడు అవతారం కాదో బోగస్ వాళ్ళ గురువులు కూడా బోగస్ ఆ భగవంతుడి ఫోటోలు అంటే బోగస్ వాళ్ళ ఫోటోలు కూడా ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళు మరి ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు కాదో నాకు తెలియదు, ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్లో 700 మంది ఉన్నారు. సో జాగ్రత్త. అందుకే నేను ఇంత భగవద్గీత చెప్పిన తర్వాత కూడా అలా బోగస్ గురువులు బోగస్ వాళ్ళందరివి ఫోటోలు మీ ప్రొఫైల్ పిక్లో పెట్టుకుంటున్నారంటే మీకు ఏమర్థం అవుతుందో భగవద్గీత నాకు తెలియదు.
అందుకనే మీకు నేను స్పష్టంగా సూటిగా చెప్తున్నాను, మీకు బాధపడకూడదని అనుకుంటున్నాను. అందుకే ఎవరి పేరు తీసుకోలేదు, ముందే చెప్తున్నాను. కానీ మీరు ఇప్పుడు మీ బుద్ధి అని ఉపయోగించండి. మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అరే ప్రభుజీ మాకు ఎలా తెలుసుకోవాలి, ఎవరు భగవంతుడు ఎవరు బోగస్ గురు మాకు ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఏం కంగారు పడకండి. ఎవరు బోగస్ భగవంతుడు అవతారమో నిజమైన అవతారమో మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. భగవంతుడు కృష్ణుడిని, రాముడిని, నరసింహ అవతారాన్ని, ఇంకా విష్ణు అవతారాన్ని, లక్ష్మీనారాయణ, ఎంతోమంది అవతారాలు ఉన్నాయి, వరాహస్వామి, ఇలా ఎంతో కూర్మ అవతారం, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్నీ మీరు వర్ణించుకుంటాం ఇక్కడ. వాళ్ళందరినీ మీరు పూజించుకోవచ్చు, అవునా? ఇంకా ఎంతోమంది గురువుల్ని, మన వైష్ణవులు ఉన్నారు. వీళ్ళందరూ మన వైష్ణవానం యథాశంభు, శివుడు వైష్ణవుడు, అలా బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ మన బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నాం. సో వీళ్ళందరూ ప్రామాణికమైన గురువులు, దేవతలు, వీళ్ళందరూ ఇచ్చారు ఇక్కడ పేర్లు మనకి భాగవతంలో, ఇంకా మనకి భగవద్గీతలో. సో మనము వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళని పూజించాలి, అంతేకాని అంటే వీళ్ళని అనుసరించాలి, వాళ్ళ శిక్షలు మనం గ్రహించాలి. అంతేగాని ఎవరో ఒకరు 4 సంప్రదాయాలు, మన వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధం లేని ఎవరో ఒకరు నేనే గురువు అనేసి చెప్పుకొని గురువుగా ప్రచారం చేసుకుంటే ఎంతోమంది వాళ్ళని ఫాలో అవ్వచ్చు, కోట్లాది మంది వాళ్ళకి ఫాలోవర్స్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అమాయక ప్రజలు, వాళ్ళకి ఎవరు గురువు అనేది గుర్తించడం తెలియదు. కాబట్టి ఎవరు చెప్పుకొని నేను గురువు అంటే చాలామంది నమ్మేస్తుంటారు. ఏదో చిన్న మ్యాజిక్ షో చూపించేస్తే చాలామంది లైన్ కడతారు. సో అలా మ్యాజిక్ షోలు చూసి మీరు వాళ్ళ మాటల్లో పడకండి. భగవద్గీత ఏముందో, భగవద్గీతలో ఏం చెప్తున్నారో, భాగవతంలో ఏం చెప్తున్నారో అది చదివి తెలుసుకోవాలి మనం, భగవంతుడు ఎవరు, అసలైన గురువు ఎవరు అని. సో అందుకనే ఇలా ఎంతోమంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో నేను భగవంతుడు అని అవతారంగా ప్రకటించుకుంటారనేసి ఇక్కడ కృష్ణుని అర్జునుడు ఇప్పుడే అడుగుతున్నాడు. విశ్వరూపం ప్రదర్శించండి. ఎవరైనా అలా నేను భగవంతుడు అని చెప్తే వెంటనే చెప్పండి, మీరు విశ్వరూపాన్ని చూపించండి మాకు అని. అప్పుడు ఏమంటారంటే, ఒకసారి ఒక దగ్గర ఒక డివోటీ అడిగారు అనమాట, మీరు విశ్వరూపాన్ని చూపించండి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీరు అర్జునుడిలాగా భక్తుడైనప్పుడు, శుద్ధ భక్తుడైనప్పుడు మేము విశ్వరూపాన్ని చూపిస్తాము అలా అన్నాడు అనమాట. ఎందుకంటే మీరు అర్జునుడిలాగా శుద్ధ భక్తులు కాదు, అందుకే మేము విశ్వరూపం చూపించట్లేదని. సరే, మరి కృష్ణుడు గోవర్ధన్ ఇలా కూడా చేశాడండి, గోవర్ధన్ పర్వతాన్ని కూడా ఎత్తారు. మరి అప్పుడు అందరూ చూశారు, అది ఇక్కడ అందరూ అర్థం చేసుకున్నారు కృష్ణుడు భగవంతుడిని. మరి మీరు గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తండి. గోవర్ధన్ పర్వతం ఎందుకంటే ఒక బాటిల్ని ఎత్తి చూపించండి దీంతో, అది కూడా చేత కాదు, ఎందుకు భగవంతుడిని చెప్పుకుంటారు. సో అందుకని అలాంటి వాళ్ళని మీరు పూజించకండి. నిన్న చూసాను నేను కొంతమంది ప్రొఫైల్ పిక్చర్స్, జూమ్లో కూడా కొంతమంది ప్రొఫైల్ పిక్చర్స్లో అలాంటి బోగస్ అవతారాలను పెట్టుకున్నారు. ఎవరో తెలియదు మనకి. సో నాకు అందరి పేర్లు గుర్తులేవు కూడా, కానీ జాగ్రత్త. సో మనకి ఈరోజు మొదటి శ్లోకం నుంచి మనం చూడబోతున్నాము. 11వ అధ్యాయం మొదటి 4 శ్లోకాల అర్జునుడు ఆ విశ్వరూప దర్శనం కోరుతున్నాడు కృష్ణుడిని. అది ఈరోజు ఫస్ట్ చూద్దామంట. అర్జున ఉవాచ మద్ అనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంనితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఇప్పటివరకు మీరు మీ గురించి ఎన్నో అద్భుత విషయాలు, ఐశ్వర్యాల గురించి, విభూతి శక్తుల గురించి నాకు వర్ణించారు. ఇప్పుడు నా మోహం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు సంపూర్ణంగా జ్ఞానోదయం అయిపోయింది. మీరు భగవంతుడు అని నేను నమ్ముతున్నాను, అర్థం చేసుకున్నాను. నా యొక్క మోహం అనేది మొత్తంగా నశించిపోయింది. మోహోయం విగతో మమ, మొత్తం మోహం వెళ్ళిపోయింది నాకు అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పటివరకు మనం స్టార్టింగ్లో కృష్ణుడిని అర్జునుడు ఏమనుకున్నాడు అంటే, ముందు ఆయన ఇప్పటివరకు నా స్నేహితుడు, నా యొక్క బంధువు అని ఆలోచిస్తూ ఉండేవాడు. తర్వాత కృష్ణుడు అంటే అలాగే సాఖ్యరసంలోనే వ్యవహరించేవాడు. కానీ భగవంతుడిని గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు 10వ అధ్యాయంలో మొత్తం విస్తృతంగా ఆయనకు అర్థమైపోయింది. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం భ్రమం భవాన్. సో ఆయన కృష్ణుడిని భగవంతుడిగా వర్ణించాడు. ఇప్పుడు అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అంటే కృష్ణుడుని ఇప్పుడు భగవంతుడిగా స్వీకరించాడు. అంటే అర్జునుడు స్వీకరించాడంటే ఆయన ఎప్పుడో స్వీకరించాడు, కానీ ఇప్పుడు ఆ యొక్క భావంతో మొత్తం విషయాన్ని అర్థం చేసుకున్నాడు, ఎలా కృష్ణుడు భగవంతుడు అనే విషయాన్ని కూడా. అందుకనే ఇప్పుడు ఇంకా అర్జునుడికి ఇంకా ఉత్సుకత ఉందన్నమాట. ఇంకా ఆ యొక్క విషయాన్ని ఇంకా బాగా ప్రత్యక్ష రూపంలో చూడాలనుకుంటున్నాడు. భవాపయయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వక్తః కమలపత్రాక్ష మహాత్మ్యం అపి చావ్యయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
ఆ భగవంతుడిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. కమలపత్రాక్ష, కమలపత్రాల యొక్క అక్ష, మీ యొక్క కన్నులు కమల పువ్వులాగా కమల పత్రాల్లాగా ఉన్నాయి అని. సో మీ దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు విన్నాను, మీ యొక్క శక్తుల గురించే కాకుండా ఈ యొక్క ప్రతి సృష్టిలో ఎలా జీవులన్నారు పుడతారు, మరణిస్తారు, ఇంకా మీ యొక్క ఎన్నో విశేష గుణాలని నేను విన్నాను అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా కృష్ణుడు ఉండగా నేనే ప్రళయానికి సృష్టికి మధ్యలో అన్నీ నేనే అని చెప్పాడు కదా, ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు సమ్మరైజ్ చేస్తున్నారు అర్జునుడు చెప్పాలంటే. సంక్షిప్త రూపంలో పదవాధ్యాయంలో ఆయన ఏం అర్థం చేసుకున్నాడో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏవమేతద్యథాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ యొక్క సృష్టినంతా నేను ప్రవేశించి మొత్తం పాలిస్తున్నాను, ఎలా మీరు అది చేస్తున్నారు ఆ విషయం నాకు చూడాలంది. మీరు కృష్ణుడిగా నా ముందు ఉన్నారు, భగవంతుడు నేను అర్థం చేస్తున్నాను, కానీ మీరు ఆ రూపం చూడాలనుకుంటున్నాను, ఏ విధంగా మీరు ఈ సృష్టిని పాలిస్తున్నారు సృష్టిలో ప్రవేశించి అని. ఎందుకంటే అదే భవిష్యత్తులో అందరికీ అర్థం కావడానికి కృష్ణుడు ఒక సాధారణ మనిషి కాదు భగవంతుడు అని. ఎందుకంటే చాలామంది ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళు అనుకుంటారు ఈయన కూడా సామాన్యుడు రాజే అనుకొని. అందుకనే వాళ్ళందరికీ సామాన్య ప్రజలకు తెలియజేయడానికి కృష్ణుడు ఎలా భగవంతుడు అని మీరు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఎన్నో చెప్పారు కదా, అవన్నీ మాకు ప్రత్యక్ష రూపంగా దర్శనం ఇవ్వమని ఇక్కడ అర్జునుడు కోరుతున్నాడు అనమాట. చూడాలని ఆయన కూడా కుతూహలతో ఉందనమాట. ఆ కుతూహలాన్ని ఉత్సుకతని కూడా వ్యక్తం చేస్తున్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా దృష్టం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అర్జునుడు ఒకవేళ మీరు అనుకున్నారనుకోండి నేను ఒక యోగ్య వ్యక్తిని అని, నేను చూడడానికి నాకు యోగ్యత ఉంది అని అనుకున్నారనుకోండి, మీరు నాకు ఆ దృష్టిని ప్రసాదించండి, మీ యొక్క ఆ విశ్వరూపాన్ని నాకు దర్శనం ఇవ్వండి, మీ యొక్క కృప ఉంటే అది సాధ్యం, మీ ఇష్టం, చూడండి మరి నేను యోగ్య వ్యక్తున్నా అని. సో ఇలా నమ్రత భావనతో అర్జునుడు అడుగుతున్నాడు. అది చెప్తున్నాడు ప్రభుపాదుల గారు మనకి. ఇలా మనము ఎప్పుడైనా మనం అడగాలి, మన యొక్క తెలుసుకోవాలి, ఏమైనా తెలుసుకోవాలంటే భగవంతుడినైనా కానీ గురువునైనా కానీ. సో ఇక్కడ మనకి ఎలా నమ్రత భావనతో అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు ఆయన యొక్క ఇచ్చను అనేది చెప్తున్నారు అనమాట ఈ యొక్క శ్లోకంలో. దాని ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. డిమాండ్ చేయట్లేదు అర్జునుడు నాకు చూపించు ఈ విశ్వరూపాన్ని అని, అప్పుడే నేను నమ్ముతాను భగవంతుడని. అలా కాకుండా నాకు ఒకవేళ యోగ్యత ఉంటే మీరు నాకు చెప్పండి, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ ఏబుల్ టు బిహోల్డ్, నేను చూడగలను, ఆ శక్తి నాకు ఉంది, లేకపోతే మీరు ప్రసాదించండి అనే విధంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఈ అర్జునుడి యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ పార్థ, అర్జున, నువ్వు నా యొక్క ఎన్నో ఐశ్వర్యాల్ని వివిధ శక్తుల్ని చూడాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను ప్రదర్శించబోతున్నాను చూడు. ఎన్నో వందలు వేల కొద్దీ నా యొక్క ఈ అవతారాలన్నీ ఒక్కసారిగా మీకు ఎలా నేను ఈ సృష్టిలో నివసించి ఉన్నానో, వ్యాపించి ఉన్నానో, మీకు ఒక్క దగ్గర మొత్తం సృష్టి అంతా ఒక్కసారి అర్జునుడి ముందు ఇప్పుడు ప్రదర్శించబోతున్నాడు కృష్ణుడు. ఇది ఎప్పుడు అసాధ్యం అనమాట ఒక వ్యక్తికి అర్థం చేసుకోవడం అనేది కూడా, ఇలాంటి దర్శనం లభించడం అనేది కూడా. సో ఈ యొక్క దర్శనం ఏదైతే ఇప్పుడు మన కృష్ణుడు అర్జునుడికి చూపించబోతున్నాడు, ఇది భౌతిక జగత్తులో భగవంతుడి యొక్క దివ్య రూపమే, కానీ భౌతిక జగత్తులోనే ఈ రూపం ఉంటుందండి. దీని ద్వారా భౌతిక జగత్తులో వ్యాపించి ఉంటాడు భగవంతుడు. కానీ ఈ యొక్క రూపం విశ్వరూపం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆ యొక్క వైకుంఠ లోకంలో కానీ గోలోక బృందావనంలో కానీ ఉండదన్నమాట. ఆ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే భక్తులకు యాక్చువల్గా చెప్పాలంటే మనకి తర్వాత కూడా అర్థమవుతుంది. అర్జునుడు కూడా చూసిన తర్వాత ఆయన ప్రతిక్రియ చెప్తాడు కదా, అప్పుడు చూద్దామంట. మళ్ళీ మామూలుగా భక్తులు ఇలా విశ్వరూపాన్ని కోరుకోరు, భగవంతుడిని కృష్ణుడి లాగానో, రాముడి లాగానో, విష్ణువు లాగానో
నారాయణలాగానే పూజిస్తారు, అలాంటి దర్శనం కోరుకుంటారు. కానీ ఇక్కడ అర్జునుడు మనలాంటి కాకుండా మనకు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా, సామాన్య ప్రజలకు, నాస్తికులు, అసలుకి అందరికీ అర్థమయ్యేలాగే కృష్ణుడు గొప్పతనం, కృష్ణుడు ఎలా భగవంతుడు, అసలు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే విశ్వరూపం దర్శనం ఇవ్వగలిగే శక్తి ఉండాలి అతనికి అని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అర్జునుడు అడుగుతున్నాడు. సో కృష్ణుడు అలా మనకి విస్తృతంగా ఇప్పుడు చెప్తున్నాడు. అందుకే మనం చెప్పాం కదా, ఈరోజు ఫాస్ట్గా వెళ్తాం కొద్దిగా శ్లోకాసు, ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంకా దర్శనం స్టార్ట్ అవబోతుంది. సో చూసుకుంటూ వెళ్దామంట. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తతా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఓ భారత వంశంలో ఒక శ్రేష్ఠవంతుడైన అర్జున, చూడు ఇప్పుడు నీకు నేను ఇవన్నీ చూపిస్తాను. ఆదిత్యలను, వసులను, రుద్రాలని అంటే అందరు దేవతలు, అశ్విని కుమారులను, ఇంకా మిగతా దేవతలందరినీ నువ్వు చూడు. ఇప్పుడు నా యొక్క ఎన్నో అద్భుతాలు, ఈ సృష్టిలో ఉన్న అన్ని అద్భుతాలని ఎవరు ఎప్పుడు వినలేదు, చూడలేదు, అవన్నీ మీకు ఇప్పుడు విశ్వరూపంలో నేను చూపిస్తున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమేమి చూపించబోతున్నాడో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునికి. నెక్స్ట్ వచ్చేసి 7వ శ్లోకం. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఏవేవైతే నీకు కోరికలు ఉన్నాయి కదా చూడాలని విశ్వరూపంలో, ఏమేమి చూడాలనుకుంటున్నావు, యచ్చాన్య దృష్టమిచ్చసి, నీకు ఇచ్ఛానుసారంగా నువ్వు ఏమనుకున్నావో మనసులో ఏం చూడాలని కృష్ణుడికి తెలుసు కదా. కృష్ణుడు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉంటాడు కాబట్టి అర్జునుడికి ఏం చూడాలనే ఇంట్రెస్ట్ ఉంది. అవి నీ ఇంట్రెస్ట్ ఏ ఇచ్చ అయితే ఉందో ఆ ఇచ్చను పూర్తయిపోతుంది. ఇప్పుడు నీకు అన్నీ నువ్వు అనుకున్నవన్నీ ఏమి చూడాలనుకుంటున్నావో అవన్నీ నేను ఇప్పుడు ప్రదర్శించబోతున్నాను ఈ విశ్వరూపంలో. ఇందులో నువ్వు నా విశ్వరూపంలో ఏవేవి భవిష్యత్తులో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావో అవి కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అన్ని చర అచర, అన్ని ప్రపంచంలో అన్ని జీవులు, ఇంకా అంటే స్థిరంగా ఉన్నవి, కదిలేవి అన్నీ నేను ఇప్పుడు ఈ యొక్క సంపూర్ణ విశ్వం అంతా నీకు ఇప్పుడు విశ్వరూపం, నా విశ్వరూపంలో మొత్తం విశ్వాన్ని నువ్వు దర్శించుకోబోతున్నావు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది కూడా నువ్వు ఎప్పుడో నీకు ఆ కోరిక కూడా ఉంది, నాకు తెలుసు. అందుకే నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను, నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ముఖ్యంగా ఈ యుద్ధం యొక్క పరిణామం నీకు ఇప్పుడే చూపించబోతుంది. అంటే ఈ రిజల్ట్, ఇంకా యుద్ధం ఆరంభం అవ్వలేదు కానీ యుద్ధం యొక్క ఫలితాన్ని కృష్ణుడు ఇప్పుడు అర్జునుడి ముందు ఉంచుతున్నాడు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన దర్శనం ఎవరి చూడడానికి సాధ్యం కాదని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఇంకా మన ఎంతోమంది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేస్తుంటారు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్వాన్ని దర్శించడానికి. వాళ్ళైనా దర్శించలేకపోతారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు అని ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు చెప్తున్నారన్నమాట. ఇది చాలా కష్టం. ఎంత ఆధునిక శాస్త్రవేత్త, వైజ్ఞానికవేత్త అయినా కానీ అతను ఇలా విశ్వాన్ని మొత్తం ఒక దగ్గర కూర్చొని దర్శనం చేసుకోలేడు. ఇది కృష్ణుడికి కాబట్టే సాధ్యం. అర్జునుడికి ఒక్కచోట అర్జునుడు కూర్చొని, రథం మీద కూర్చొని విశ్వాన్ని అంతా చూడగలుగుతున్నాడు. ఇది ఏ ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తకి సంభవం కాదు చూపించడానికి, ఇలా చూడడానికి కానీ అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట తాత్పర్యంలో. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను నీకు ఆ దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, చూడు అని చూపిస్తాడనమాట. నతు మాం శక్యసే దృష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఏం చెప్తున్నారంటే, నీకు ప్రస్తుతం ఉన్న ఈ కళ్ళతో, భౌతిక కళ్ళతో నువ్వు నా యొక్క యోగ ఐశ్వర్యాన్ని, ఈ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకోలేవు. అందుకని నేను ఇప్పుడు దివ్య దృష్టిని నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను, దీని ద్వారా నువ్వు దర్శించుకోవచ్చు అని ఇప్పుడు దర్శనమిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏం దర్శనం చూశాడో అర్జునుడు, ఇప్పుడు ఆ విశ్వరూపాన్ని అది సంజయుడు మన ధృతరాష్ట్రుడికి వర్ణిస్తాడనమాట. సో నేను చెప్పుకున్నాం కదా, ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే రాశారు. అంటే అందులో నుంచి నేను చెప్పాను, అంటే ప్రభుపాదుల వారు రాసిన పాయింట్సే నేను ఒక్కొక్కసారి ముందు వెనక కూడా చెప్పేస్తుంటాను పర్పట్లో కానీ ఇది మన ఇక్కడ ఇదే ఆ పాయింట్ చెప్పారు. భక్తులు మాత్రం చాలా మటుకు కృష్ణుడిని
ఆ కృష్ణుడు రూపంలో రెండు భుజాలతో ఉన్న కృష్ణుడు రూపం. ఎందుకంటే అలా అయితే మన ప్రేమను, ఆదరణను పరచుకోవడానికి చాలా ఎంతో అనుకూలంగా ఉంటుందన్నమాట. సో 5 రసాలు, ప్రాథమిక రసాల్లో మనం కృష్ణుడిని చూడొచ్చు అనమాట. ఆయనతో వ్యవహరించవచ్చు శుద్ధ భక్తులు. అందుకే శుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుడిని కృష్ణుడి రూపంలో కానీ, అలా రాముడి రూపంలో కానీ, ఇంకా వివిధ అవతారాల రూపాల్లో దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఆ వైకుంఠంలో ఎలా అయితే కృష్ణుడు కానీ ఇంకా అవతారాలు గోలోక బృందంలో ఉంటారో. కానీ ఇలా విశ్వరూపానికి అంత ఆసక్తి ఉండదు భక్తులకని. ఎందుకంటే అందులో ఆ మాధుర్యంగా ఈ రకరకాల రసాలతో ఆదన ప్రదానం చేసుకోలేము. ఎందుకనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది మనం చూస్తుంటే. కానీ ఇక్కడ శ్లోకం ఇచ్చారు సుఖదేవ్ గోస్వామి, అందుకే ఈ శ్లోకాన్ని భాగవతంలో చెప్పారంట. ఎందుకంటే గోపసఖులు ఎప్పుడైతే కృష్ణుడితో ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారో వాళ్ళు ఎన్నో జన్మలు, ఎన్నో రకాల పుణ్యకార్యాలు కానీ తపస్సులు కానీ చేశారు, ఎంతో భక్తి చేసుకున్నారు కనుక ఈరోజు అంటే ఈ జన్మలో వాళ్ళకి భగవంతుడు కృష్ణుడితో ఆడుకోవడానికి గోపసఖులుగా జన్మించారు, అంటే అవకాశం దొరికిందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేన సాకం విజహ్రం కృత పుణ్యపుంచ. ఇదన్నమాట. ఓకే, సో మనం ముందుకెళ్దామంట. ఇప్పుడు సంజయుడు వర్ణించబోతున్నాడు 9వ శ్లోకం నుంచి దర్శనం ఎలా చూస్తున్నాడు అర్జునుడు, అక్కడ విశ్వరూపంలో ఏం చూస్తున్నాడు అనే విషయాన్ని. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. తో సంజయుడు ఇక్కడ ఏమంటున్నా అంటే, ఆయనకు ఏవముక్త తతో రాజా, ఆయన రాజు అయిన ధృతరాష్ట్రుడికి, ఓ రాజా, ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు ఆయన యొక్క యోగ ఐశ్వర్య శక్తులని అన్నీ అక్కడ విశ్వరూపం ద్వారా అర్జునుడి ముందు ప్రదర్శించాడు అని చెప్పారు. ఇప్పుడు ఏం చూశారో చూద్దామంట. 10, 11వ శ్లోకం రెండు ఒకేసారి మనం చెప్పుకుంటున్నాము. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోదజాయుతం దివ్యమాలాయాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇక్కడ ఏం చూశారో చూడండి ఒక్కొక్కటి. అనేక వక్త్ర నయనం. అనేక వక్త్ర నయనం అంటే ఎన్నో, అనేక అంటే ఇంకా లెక్కలేనన్ని, లెక్క పెట్టలేరు అన్ని గణం, అన్ని లెక్కలేనన్ని అనంతమైన ముఖాలు. వక్త్ర అంటే మౌత్, ముఖాలు. అలాగే అనంతమైన కళ్ళు, ఎన్నో అద్భుతమైన దర్శనం అంట. ఎన్నో రకాల అనేక అద్భుత దర్శనం, అనేక అద్భుతాలు దర్శించాడు, ఎన్నో అద్భుతాలు ఆ యొక్క విశ్వరూపంలో. అనేక దివ్య ఆభరణం, ఎన్నో దివ్య ఆభరణాలు చూస్తున్నారు అనమాట ఆ దర్శనంలో. ఆ యొక్క భగవంతుడు విశ్వరూపం ఎన్నో ఆభరణాలని ధరించాడంట, దివ్య ఆభరణాలని అనేక, అది కూడా అన్నీ అనంతమే. దివ్యానేకోధ్యాతాయుధం, అలాగే ఎన్నో అస్త్రాలు, దివ్య ఆయుధాలని కూడా ధరించి ఉన్నాడు ఆ విశ్వరూపం. ఎన్నో, మళ్ళీ అన్నీ అనేకమే, ఎక్కడ లిమిట్ లేదండి. అందుకనే ఇది దర్శనాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం, అది చెప్పడం కూడా చాలా కష్టం, అది వర్ణించడమే ఎంతో కష్టం. అయినా కానీ ఇక్కడ సంజయుడు పూర్తిగా తన యొక్క యుక్తితో, శక్తితో ప్రయత్నిస్తున్నాడు. వ్యాసదేవుడి యొక్క కృప ద్వారా ఆయన వర్ణించగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు దర్శనాన్ని. ఆయన శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు వర్ణించడానికి. ఇంకా ఏమున్నాయంటే దివ్య మాల్యాంబరధరం, దివ్యమాలలు, ఎన్నో సెలెస్టియల్ గార్లెండ్స్, దివ్యమాలలను ధరించి ఉన్నాడంట. అలాగే ఎన్నో వస్త్రాలు కూడా ధరించారు. అలాగే ఎన్నో రకరకాల సువాసన వెదజల్లే సెంట్, అవన్నీ కూడా ఆయన మొత్తం శరీరంలో రాసుకున్నారంట. గంధాను లేపనం, ఎంతో మంచి గంధాన్ని, సుగంధాన్ని ఇచ్చే లేపం అంటే ఆయింట్మెంట్, సెంట్ ఆయింట్మెంట్ అవన్నీ రాసుకున్నారనమాట. అలాగే ఇవన్నీ సర్వాశ్చర్యమయం దేవం, ఎంతో ఆశ్చర్యకంగా, ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఆ దృశ్యాన్ని
ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఎంతో అద్భుతంగా ఉంది, అనంతంగా ఉంది. అది అలా మీరు ఎంతవరకు మీ కళ్ళు కనిపిస్తాయో ఆ మొత్తం దృష్టి అంతా అక్కడ విశ్వరూపం కనిపిస్తుందంట. అంటే అది ఎక్కడ ఉంది అనేది, దాని ఆది ఏంటి, అనంతం ఏంటి మనం గమనించలేకపోతున్నాం. అంటే ఆది అనంతం మీరు ఎంతవరకు చూడగలుగుతున్నారో మొత్తం విశ్వరూపం కనిపిస్తుంది అనమాట అక్కడ. అది దానికి ఆది అనంతం లేదనమాట. అనంతం విశ్వతో ముఖం, అనంతం మొత్తం ఆయన ఎంత మీరు దృష్టితో చూడగలుగుతారో అంతటా ఆ విశ్వరూపం దర్శనం కనిపిస్తుందంట. ఇది అద్భుత దర్శనం. ఇంకా ఏం చూస్తున్నారు? దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భాసదృశి సాక్ష్యాత్ భాసస్తస్య మహాత్మనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలాగే ఒక్కసారిగా కొన్ని వేల వందల సూర్యులు ఉదయిస్తే ఎంత తేజస్సు, ఎంత వెలుగు కనిపిస్తుందో అంత వెలుగు, అంత తేజస్సు అక్కడ కనిపిస్తుందంట విశ్వరూపంలో. సో ఇంత ఇంత అందుకే ఇది నార్మల్ మన కళ్ళతో ఇలాంటి ఒక దృశ్యాన్ని మనం దర్శనం చేసుకోలేము. ఆ దివ్యదృష్టి కావాలి. అక్కడ కృష్ణుడు వాళ్ళకి ఇచ్చాడు, అంటే అర్జునుడికి ఇచ్చాడు. ఇక్కడ వ్యాసుడు ద్వారా, కృప ద్వారా సంజీవుడు దర్శనం చేసుకోగలుగుతున్నాడు అని కూడా మనకు తెలుస్తుంది. అలాగే మన ఇంకా దేవతలు కూడా కొంతమంది దర్శనం చేసుకుంటారు భగవంతుడి కృప వల్ల. ఆ దేవతలు దర్శనం చేసుకుని వాళ్ళకి భయం వేస్తుంది ఆ దర్శనం చూసి. ఆ విషయం కూడా వస్తుంది ఇప్పుడు భగవద్గీతలో, చూద్దామంట. సో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి ఏం చూశారనేది, అంటే సంజీవుడికి ఖండించేది, అర్జునుడు ఏం చూశాడనేది. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే ఓకే. హరే కృష్ణ. చిన్న బ్రేక్ ఉండే, పర్లేదు, కనెక్ట్ అయిపోయింది వెంటనే. థ్యాంక్ యూ. సో మనము 13వ నంబర్ శ్లోకం చూస్తున్నామండి. దీని ఒక అర్థం ఏంటంటే, అప్పుడు అర్జునుడు ఇంకా ఈ విశ్వరూపంలో ఏం చూశారంటే, ఎంతో అనంతంగా వ్యాపించి ఉందంట విశ్వరూపం. మొత్తం విశ్వమంతా ఒకే దగ్గర చూసినట్టు కనిపిస్తుందంట. అయినా అందులో ఎన్నో భాగాలుగా విభజించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతా ఒకే దగ్గర ఉన్నంత మాత్రాన అది అంతా ఒకటే కాదండి, ఎన్నో అందులో వెరైటీస్, ఎన్నో విషయాలు ఆయన దర్శనం చేసుకుంటున్నాడంట. సో అక్కడ ఉన్న వేరే అందరూ అక్కడ ఉన్నారు కదా మన యుద్ధ భూమిలో, వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదంట. ఇక్కడ కృష్ణుడు అర్జునుడి మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం అర్థం చేసుకోలేకపోతున్నారంట. తతస విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిర్ అభాషత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ అర్జునుడికి ఇలా జరిగింది. అర్జునుడి చూస్తున్నాడు కదా సంజీవుడు, చెప్తున్నాడు. అర్జునుడు అది చూసి ఎంతో అంటే ఎంతో భ్రాంతి, అంటే ఒక రకమైన ఆశ్చర్యానికి అవాక్కైపోయాడు అనమాట. ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ఒక్క దృష్టి చూసి, అద్భుతమైన దృష్టి చూసి ఆయన యొక్క రోమాలు, అంటే ఆయన యొక్క రోమాలు నించున్నాయన్నమాట. శరీరం మీద అన్ని రోమాలు నించున్నాయంట. హృష్ట రోమ ధనంజయ అర్జునుడికి. దాని తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రణమ్య శిరస దేవం కృతాంజలిర్ అభాషత. భగవంతుడికి, ఆ విశ్వరూపానికి ప్రణామం చేశాడంట అర్జునుడు. ఇప్పుడు అర్జునుడు ఆ దర్శనం చూసిన తర్వాత, ఇప్పుడు అర్జునుడు వాక్యాలు చూద్దాం. అర్జునుడు అతని ఒక స్పందన, అతను ఏం అనుభూతి చెందాడు, ఆయనకి ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు చెప్పబోతున్నాడు. మనము ఆ విషయాన్ని చూద్దామంట అర్జునుడి ముఖం ద్వారా. అర్జునుడి వాక్యాలు ఇప్పుడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడు అంటాడా, ఓ నా ప్రియ కృష్ణ, నీ యొక్క ఈ శరీరంలో అన్ని దేవతల్ని నేను దర్శించుకుంటున్నాను. అన్ని రకాల జీవులు నాకు దర్శనమిస్తున్నాయి. బ్రహ్మని చూస్తున్నాను నేను, కమలం పువ్వు పైన బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. శివుణ్ణి చూస్తున్నాను, అలాగే ఎంతోమంది ఋషుల్ని చూస్తున్నాను, దివ్య సర్పాలని చూస్తున్నాను, అంటే వాసుకిని.
ఇలా ఎన్నో విషయాలు నేను దర్శించుకుంటున్నాను కృష్ణ అని యొక్క ఈ విశ్వరూపంలో అని చెప్తున్నాను. అంటే మొత్తం చెప్పాలంటే మొత్తం ఆ బ్రహ్మ అంటే అన్నిటికన్నా బ్రహ్మలోకం అనేది కమలం పైన కూర్చొని ఉంటాడు కదా, బ్రహ్మలోకం ఆ పైన ఉండేది అన్నిటికన్నా. వాసుకి అనేది కింద ఉంటుంది పాతాళ లోకంలో. అంటే కింది నుంచి పాతాళలో అంటే మొత్తం ముల్లోకాలు ఆయన దర్శనం చేసుకుంటాడు ఒక్క విశ్వరూపంలోనే. ఆ విషయం మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలా థ్యాంక్ యూ మాతాజీ, లక్ష్మీప్రియ మాతాజీ రెగ్యులర్గా అన్ని టైంకి శ్లోకాలు పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి మీ సేవకి. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఓ విశ్వరూపం, హే విశ్వప్రభు, ఓ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, ఇక్కడ అంటున్నారన్నమాట. నీ విశ్వరూపములో నేను ఎన్నో శరీరాల్ని, ఆ శరీరం లోపల విశ్వరూపం లోపల ఎన్నో చేతులను, ఎన్నో హస్తాలని చూస్తున్నాను. అలాగే ఎన్నో అంటే ఉదరాల్ని చూస్తున్నాను, ఎన్నో ముఖాల్ని చూస్తున్నాను, ఎన్నో కళ్ళని చూస్తున్నాను. ఎక్కడ చూసినా మొత్తం వ్యాపించింది నీ విశ్వరూపం. దానికి ఆది అంతం మధ్య ఏమి కనిపించట్లేదు, అంత అనంతంగా ఉంది. అదే నా అంతం నా మధ్యం నా పునస్త్వాదిం. సో మీరు అనుకోవచ్చు, ఇది ముందు కూడా ఒకసారి సంజయ్ చెప్పాడు కదా, మళ్ళీ ఇక్కడ అర్జునుడు అదే చెప్తున్నాడు ఏంటని. అవునండి, ఇప్పుడు ఆయన అవాక్కయ్యి అలాంటి పరిస్థితిలో కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నాడు అనమాట అర్జునుడు. ఆ విశ్వతో ముఖం అని అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు అని, ఇంకా ఎన్నో ఒక్కొక్కసారి డబల్ టైం కూడా చెప్పేస్తున్నాడు అంటే, ఎందుకంటే ఆశ్చర్యానికి గురి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. కిరీటినం గైనం చక్రిణాం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలర్కాద్యుతిమప్రమేయం. ఇంకేం చెప్తారంటే, నీ యొక్క ఈ రూపం చూడ్డానికి చాలా కఠినం, కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ వెలుగు ఎంత తేజస్సు ఉందంటే ఆ విశ్వరూపంలో, అంటే అంత తేజస్సును మనం చూడడం చాలా కష్టం. మీరు చూసుంటారు, సూర్యుడు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట, ఇప్పుడు ఎండాకాలంలో పైన ఉన్నప్పుడు మీరు చూడండి, పొద్దున ఉదయించేటప్పుడు మీరు చూడొచ్చు సూర్యుడిని, ఈజీగా కనిపిస్తాడు. అంటే కనిపిస్తాడు ఎప్పుడు మనం కళ్ళతో దర్శనం చేసుకోవచ్చు, మనకి కళ్ళకి ఏమి కష్టంగా ఉండదు. కానీ ఇప్పుడు మధ్యాహ్న సమయంలో మీరు సూర్యుడిని చూడాలనుకోండి, చూడడానికి ప్రయత్నించండి, మీకు ఎంతో వెలుగు ఉంటుంది, అప్పుడు ఎంతో తేజస్సు ఉంటుంది ఒక్క సూర్యుడు. అది మనకి ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఎన్నో అనంత సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఎంత వెలుగు, అంత వెలుగు ఒకేసారి చూస్తున్నాడు అతను. అందుకే ఇక్కడ ఎంతో చూడ్డానికే కష్టంగా ఉంది అన్నట్టుగా ఉంటున్నాడు అన్నమాట ఇక్కడ. ఇంకా మీరు సర్వం అన్ని వైపులా వ్యాపించి ఉన్నారు. ఎలాగైతే ఇంకా అంటే సూర్యుడు యొక్క వెలుగు ఎలా అన్ని వైపులు వ్యాపించి ఉంటుందో అలా మీరు అన్ని వైపులు వ్యాపించి ఉన్నారు. ప్రతి వైపు నేను ఆ వెలుగుని, తేజస్సుని చూస్తున్నాను. ఇంకా రూపం అంతా ఎక్కడ మీ విశ్వరూపంలో ఎన్నో ముఖాలు ఉన్నాయి, ఎన్నో చేతులు ఉన్నాయని చూశారు కదా, అంటే ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, ఎన్నో గదలు, చక్రాలని, అంటే సుదర్శన చక్రంలాగా, ఇంకా గదల్ని, ఇంకో ఎన్నో ఆభరణాలని, అస్త్రాలని అన్నీ ధరించి ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ అర్జునుడు. ఆయన వాక్యాల్లో చెప్తున్నాడు ఇవి. 18వ నంబర్ శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరే మా పరం లక్ష్యం, మా యొక్క ఉద్దేశం మిమ్మల్ని చూడటమే. మీరే ఈ యొక్క మొత్తం విశ్వానికి ఆధారం. మీరు ఎంత వ్యాపించి ఉన్నారంటే మీరు అనంతం. ఇంకా అలాగే మీరు అందరికన్నా పురాతనమైన వ్యక్తి. మీరు ఈ యొక్క ధర్మాన్ని శాసిస్తున్నారు, ఇంకా ఈ ధర్మాన్ని నిలబెడుతున్నారు. సో ఇది నా యొక్క ఉద్దేశం, అంటే నా యొక్క అభిప్రాయం అని ఇక్కడ కృష్ణుడికి అర్జునుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. సనాతనస్త్వం పురుషో మతో మే, ఇది నా మతం, ఇది నా అభిప్రాయం అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు అన్నమాట. ఇంకా చూద్దాము, ఇంకా చాలా చెప్తాడు కృష్ణుడికి అర్జునుడు కృష్ణుడికి.
ఇంకా ఏమేమి చూస్తున్నాడో తన యొక్క అనుభవాన్ని. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. మళ్ళీ కొన్ని పాయింట్స్ రిపీట్ అవుతాయని చెప్పాను కదా, అలా కొన్ని మిక్స్ అవుతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి, కొన్ని మాత్రం కొత్త కొత్త పాయింట్స్ మిక్స్ చేసి చెప్తుంటారు ఇప్పుడు అర్జునుడు. సో మళ్ళీ అదే చెప్తారన్నమాట. మీరు అనాది మధ్యంతం అనంత వీర్యం. సో మీరు ఆది అనంతం మధ్యం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు. మీ యొక్క గొప్పతనం అనేది అనంతం. అలాగే మీకు మళ్ళీ అనంత బాహుం, ఎన్నో బాహువులు ఉన్నాయి, ఎన్నో చేతులు, అనంతం. అలాగే మీ సూర్యుడు చంద్రుడు మీ యొక్క నేత్రాలుగా చూడగలుగుతున్నాను నేను. అలాగే మీ యొక్క ముఖాల నుంచి ఎంతో పెద్ద పెద్ద మంటలు, బ్లేజింగ్ ఫైర్, పెద్ద పెద్ద మంటలు బయటకు వస్తున్నాయంట. దీని ద్వారా ఇంకా ఈ యొక్క మంటలు, ఇంకా ఈ తేజస్సు ద్వారా మొత్తం వేడికి మొత్తం ఈ సృష్టి అంతా మండిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట అర్జునుడు. ఇరవయో శ్లోకం. ద్యావా పృథివ్యోరిదమనంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశస్య సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కరే అవునా, కానీ మీరు మొత్తం ఈ ఆకాశం మొత్తం వ్యాపించి ఉన్నారు. అలాగే ఈ యొక్క గ్రహాలు, వాటి మధ్యలో ఉన్న ఆకాశం, అంతరిక్షం అంతా, అన్నిట్లో మీరు ఉన్నారు, వ్యాపించి ఉన్నారు అన్నిట్లో. మీ యొక్క ఈ విశ్వరూపాన్ని దర్శించి వేరే గ్రహాల వాసులు భయపడుతున్నారు, కంపించిపోతున్నారు అని ఇక్కడ చెప్పారనమాట. లోకత్రయం ప్రవయతితం మహాత్మన్. ప్రవ్యతితం అంటే వాళ్ళు కొంచెం కంపించిపోతున్నారు, భయపడుతున్నారు ఇలాంటి విశ్వరూపాన్ని దర్శించుకొని. సో భగవంతుడు కొంతమంది దేవతలకు, కొన్ని వేరే గ్రహవాసులకు కూడా ఈ దర్శనం భాగ్యాన్ని లభించింది, అంటే దర్శన భాగ్యం చేసుకునేలా వాళ్ళకు కృపను ప్రసాదించారనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటామని ప్రభుపాదుల వారు తాత్పర్యంలో వర్ణించారు. ఇప్పుడు 21వ శ్లోకం. అమీహి త్వాం సురసంగ విశంతి కేచిద్భీత ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. దీని అర్థం ఏంటంటే, అందరూ దేవతలు నీ ముందున్నారు, వాళ్ళందరూ నీకు నమస్కారాన్ని, ఎంతో ప్రార్థనని మీ ముందు శరణాగతులై అర్పిస్తున్నారు. కొంతమంది నీలో ప్రవేశిస్తున్నారు, కొంతమంది నిన్ను చూసి భయపడుతున్నారు, కొంతమంది నిన్ను ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎంతోమంది మహా ఋషులు, మునులు, సిద్ధ పురుషులు, వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు శాంతి శాంతి అని. ఇంకా ఎన్నో వేదిక మంత్రాలు, వేద మంత్రాలను వాళ్ళు స్తుతిస్తున్నారు అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు అర్జునుడు అక్కడ విశ్వరూపం దర్శనంలో. ఇంకేం చూస్తున్నాడు చూద్దాం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్ష్యాసురసిద్ధసంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇంకా అన్ని రుద్ర అవతారాలని, శివుడిని రుద్ర అవతారాలని, ఆదిత్యులను, వసులను, సాధ్యులను, విశ్వదేవులను, అశ్విని కుమారులను, మరుతులను, ఇంకా వాళ్ళ యొక్క పితృలను, గంధర్వులను, యక్షులను, అసురులను, ఎంతో మంచి దేవతలను, వీళ్ళందరినీ ఒక్కసారిగా ఆ విశ్వరూపంలో దర్శనం చేసుకొని ఆశ్చర్యానికి గురయ్యానని అర్జునుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు తన ఆశ్చర్యాన్ని. 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబహో బాహు బహూరుపాదం బహూదరం బహు దంష్ట్రకరాళం దృష్ట్వా లోకా
ప్రవ్యతిస్త ప్రవ్యతితస్తతాహం. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు అనమాట కృష్ణుడికి, అర్జునుడు అంటే ఆ విశ్వరూపానికే, మీరు ఎంతో మహాబాహువులు కలిగిన ఈ విశ్వరూపం, ఇందులో అన్ని గ్రహాల్ని, అందులో ఉన్న అందరు దేవతల్ని చూస్తున్నాను, వాళ్ళందరూ మీ యొక్క ఈ యొక్క రూపాన్ని చూసి భయపడిపోతున్నారు, భయానికి గురవుతున్నారు. మీ యొక్క ఈ గొప్ప రూపం, ఎందులో అయితే ఎన్నో ముఖాలు, ఎన్నో కళ్ళు, ఎన్నో నేత్రాలు, ఎన్నో కాళ్ళు, ఎన్నో చేతులు, ఎన్నో ఉదరాలు, ఇలా ఇంకా ఎంతో ఏమంటాం ఇక్కడ టీత్, మన పళ్ళని ఎంతో కఠోరమైన అంటే ఎంతో క్రూరత్వంగా కనిపించే పళ్ళు, ఇవన్నీ చూసి దేవతలే కాదు నాకు కూడా కొంచెం భయం వేస్తుంది, నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్, అంటే నాకు కూడా కొంచెం మనస్సులో కొంచెం కంపన అనేది పుడుతుంది అని ఇక్కడ డిస్టర్బ్ అయ్యాను అన్నట్టుగా అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి దృశ్యం అర్జునుడు చూడలేదన్నమాట. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితనాంతరాత్మా ధృతిం వవిందామి శమం చ విష్ణు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సర్వంతర్యామి, సర్వం వ్యాపించిన ఓ విష్ణు, నిన్ను ఇలా ఎన్నో రకాల రంగులు, ఎన్నో రకాల తేజస్సుతో మొత్తం ఆకాశాన్ని అంతా వ్యాపించి ఉన్న నిన్ను, ఇన్ని రకాల పెద్ద పెద్ద నోర్లతో, ఇంకా ఎంతో పెద్ద పెద్ద కళ్ళతో, తేజస్సు వంటిన కళ్ళతో, ఇవన్నీ చూసి నా యొక్క మనస్సు ఎంతో భయానికి గురవుతుంది అని ఇక్కడ చెప్పాడంట. అర్జునుడికి భయం వేస్తుంది. ఇంకా ఈ యొక్క దృశ్యాన్ని, ఈ విశ్వరూపాన్ని నేను ఏమాత్రం చూడలేకపోతున్నాను, నా మనస్సును నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను చూసి అని ఆయన యొక్క స్థిరత్వాన్ని కోల్పోతున్నాను అని ఇక్కడ స్టెబిలిటీ అంటే స్టెడీనెస్ కోల్పోతున్నాను, నా యొక్క మనస్సు స్థిరత్వాన్ని నేను కోల్పోతున్నాను, ఈ యొక్క విశ్వరూపాన్ని ఇంకా నేను దర్శనం చేసుకునే శక్తి నా మనస్సుకి, నా మెదస్సుకు లేదు అన్నట్టుగా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట అర్జునుడు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభువులకే ప్రభువు అయిన భగవంతుడా, నువ్వు మొత్తం అన్ని విశ్వానికే నువ్వు ఆధారం, శరణం, నా మీద కృప చూపించు, ఇంకా నేను నా యొక్క మనస్సుని స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను, నీ యొక్క ఈ మండుతున్న ఈ ముఖాలను, అందులోంచి వెదజల్లుతున్న తేజస్సును, ఆ యొక్క నీ యొక్క పళ్ళను, అన్ని వైపులా వ్యాపించున్న నిన్ను చూసి నాకు భ్రాంతికి గురవుతున్నాను, నేను నా యొక్క మెదస్సు ఇప్పుడు నా తలకాయ తిరుగుతుంది అన్న విధంగా ఇక్కడ అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అమీ చ త్వాం ధార్తరాష్ట్రస్య పుత్రా సర్వే సహైవావనిపాల సంగై భీష్మో ద్రోణస్సూతపుత్రస్తథాసౌ సహాస్మధీయైరపి యోద్ధముఖ్యైః వక్త్రాణి తే త్వా రమణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సంద్రశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు, నేను చెప్పాను కదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో, యుద్ధం పరిణామం ఏంటో ఇప్పుడు ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఇక్కడ, ధృతరాష్ట్రుడు యొక్క అందరు పుత్రులు, ఇంకా వాళ్ళతో ఉన్న అందరూ రాజులు ఎవరైతే ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన వైపు నుంచి యుద్ధం చేస్తున్నారో, ఇంకా అంటే ఎవరెవరు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా మిగతా ముఖ్యమైన సైనికులు అందరూ కూడా నీ యొక్క ఎంతో భయంకరమైన నీ ముఖంలోకి, అంటే నీ ముఖంలోంచి మూతిలోకి, ఆ ముఖంలోకి వాళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారనమాట, నీ నోళ్ళ లోపలికి వెలుపలికి వాళ్ళందరూ దూసుకొని వెళ్ళిపోతున్నారు, ప్రవేశిస్తున్నారు. అలా ప్రవేశించినప్పుడు
మీ యొక్క పళ్ళలో మధ్యలో కొంతమంది చిక్కుకుపోతున్నారు. అందులో చిక్కిపోయి కొంతమంది తలకాయలు, కళ్ళు, చేతులు నరికిపోయి సగం మంది అక్కడే ఇరుక్కుపోయి ఉన్నారు. సగం మంది తలకాయలు లేవు, సగం మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. అంటే ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని అర్జునుడు చూస్తున్నాడు అన్నమాట. అందుకే ఆయనకు అంత భయం వేస్తుంది అది చూసి ఆ దృశ్యాన్ని. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా, కృష్ణుడు అన్నాడుగా, నువ్వు ఏవేవి చూడాలనుకుంటున్నావు అన్నీ చూపిస్తానని. ఇప్పుడు నీ విశ్వరూపంలో అన్నీ చూపిస్తున్నాడు అనమాట కృష్ణుడు. యథా నదీనాం బహవోంబు వేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలాంతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే ఒక నదిలో ఎన్ని తరంగాలు ఉంటాయో, ఎన్ని అలలు ఉంటాయో, ఇంకా అవన్నీ ఎన్నో నదులు, ఎన్నో అలలు, ఎన్నో అన్నీ కలిసి ఎలాగైతే ఆ సముద్రం వైపు వెళ్ళిపోతాయో, అవన్నీ అంటే నదులు అలల్లాగా ఇలా వెళ్తుంటాయి కదా సముద్రంలో, అలా ఎన్ని అలలు, ఎన్ని ఆ నది లోపల ఎన్ని అలలు ఉన్నాయి, ఎన్ని తరంగాలు ఉన్నాయి అనేది లెక్క పెట్టలేము. అవన్నీ ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నప్పుడు నదిలో ఎన్నో అలలు నదిలోంచి సముద్రంలో కలుస్తూ ఉంటాయో, అలాగే ఈ యొక్క అందరూ పెద్ద పెద్ద సైనికులు కాకుండా ఈ పెద్ద పెద్ద రాజులు వీళ్ళందరూ కూడా నీ యొక్క ఆ మండుతున్న, ఆ యొక్క మంటలు కురిపిస్తున్న, వెదజల్లుతున్న ఆ ముఖాల లోపలికి, నోళ్ళ లోపలికి, నీ నోళ్ళ లోపలికి ప్రవేశిస్తున్నారు వాళ్ళు, ఇంకా మహాయోధులందరూ. అది నేను చూస్తున్నానని ఇక్కడ అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాస్ తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీరందరూ మనుషులందరూ చూస్తున్నాం ఎంతో వేగంతో, ఏదో స్లోగా కాదండి, మెల్లిగా కాదు, వేగంతో దూసుకొని లోపలికి నీ యొక్క నోళ్ళ లోపలికి ప్రవేశిస్తున్నారు. ఎలాగైతే ఒక మనం చిన్న చిన్న పురుగులు చూస్తాం కదండి, ఆ వెలుతురికి లైట్కి ఆకర్షితమై ఆ పురుగులు ఆ లైట్ వైపు, వెలుతురు వైపు వెళ్తాయి, జ్యోతి వైపు వెళ్తాయి. అలాగే మంటలోకి ఎలాగైతే అలా పురుగులు ఆ వెలుతురికి ఆకర్షితమై వెళ్ళి అందులో పడి మాడి మసి నశించిపోతాయో, అలాగే వీళ్ళందరూ కూడా నీ యొక్క నోళ్ళ లోపలికి ఎంతో ఆకర్షితంగా, ఎంతో వేగంతో దూసుకొని వెళ్ళి నశించిపోతున్నారు, చనిపోతున్నారు, మృతి చెందుతున్నారు. ఇవన్నీ నేను చూస్తున్నాను అని ఇక్కడ కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా చూద్దామంట. లేలిహ్యసే గ్రసమాన సమ్మంత లేలిహస్యేగ్రసమాన సమ్మంత లోకాన్ సమగ్రాన్ వదనే జ్వలదిభిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాషస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ విష్ణు, ఇలా అన్ని వైపుల నుంచి నీ యొక్క నోళ్ళ నుంచి వెదజల్లే మంటల్లోకి ఎంతో మంది దూసుకొని ఎంతో వేగంతో లోపలికి వెళ్ళిపోయి నశించిపోతున్నారు, చనిపోతున్నారు. ఈ యొక్క నీ యొక్క వెలుతురు, ఆ యొక్క మంటలు మొత్తం నలువైపులా వ్యాపించి అందరికీ ఆ వేడికి, అందరికీ ఎంతో వేడితో వాళ్ళు మండిపోతున్నారు, అందరు జీవులు కూడా. ఈ విషయాన్ని ఇక్కడ కృష్ణుడికి అర్జునుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా లాస్ట్ శ్లోకం చూద్దామంట. అర్జునుడికి ఏమంటాడు? ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అర్జునుడు, నువ్వు భగవంతుడా, నువ్వు ఇంత భయంకరమైన రూపాన్ని నాకు చూపిస్తున్నావు, విశ్వరూపము, అసలు ఎవరు నువ్వు? నేను నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను, నా పైన కృప చూపించు, మీరే ఆ పరమ పురుషుడు భగవంతుడు అని నాకు అర్థమైంది. కానీ మీరు ఎందుకు, ఏ కారణంతో, మీ ఏ ఉద్దేశంతో మీరు ఈ దర్శనం ఇస్తున్నారు? దీని ద్వారా మీరు ఇక్కడ యుద్ధభూమిలో వీళ్ళందరూ ఇలా చనిపోతున్నారు కదా, దాని ముఖంలోకి ప్రవేశించి, నోళ్ళలోకి ప్రవేశించి, సో దీని ద్వారా మీరు ఏం సాధించాలి, ఏమి మీ యొక్క ఉద్దేశం అనేది నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు అని ఇక్కడ అర్జునుడు వ్యక్తపరుస్తున్నాడు ఆయన యొక్క
ఆలోచనను కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు, విశ్వరూపానికి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఆ విశ్వరూపంలో ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట కృష్ణుడికి, అంటే అర్జునుడికి ఆ విశ్వరూపం మాట్లాడుతుంది. కృష్ణుడే విశ్వరూపం దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అర్జునుడికి మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికీషు యోద్ధా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏమంటున్నాడంటే, నేనెవరు? కాలోస్మి, నేను కాలం, నేను కాలాన్ని, సమయాన్ని, టైం, ఐయామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సమయం ద్వారా ఈ యొక్క మొత్తం సృష్టినే నాశనం చేసే ఆ సమయాన్ని నేనే. అంటే సమయాన్ని ఎవరు ఎదుర్కోలేరు. అంటే సమయం ఎప్పుడైతే వచ్చిందో ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ నాశనం అవడానికి ఆ సమయంలో అది నశించిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు చనిపోతారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ పాపాత్ములు కదా, వీళ్ళ పాపాలు నిండిపోయాయి. ఇంకా వీళ్ళకి సమయం అయిపోయింది. వీళ్ళని ఇంకా పైకి పంపించేయాలన్నమాట. వీళ్ళకి ఇంకా అర్హత లేదు ఈ శరీరాల్లో ఉండడానికి. వీళ్ళు ఈ శరీరాన్ని ఎంతగా దుర్వినియోగం చేసుకోవాలో, ఎన్ని పాపాలు చేసుకోవాలో చేసేసారు. వాళ్ళందరూ ఇప్పుడు చనిపోవాలి. వాళ్ళ సమయం వచ్చేసింది కనుక ఈ సమయం రూపాన్ని నేను అని ఇక్కడ కృష్ణుడు అంటే విశ్వరూపం ద్వారా అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అందుకే నేను ఇక్కడికి వచ్చాను వీళ్ళందరినీ సమూలంగా హతమార్చడానికి. ఒక్క మిమ్మల్ని మాత్రమే వదిలిపెట్టి ఈ యుద్ధభూమిలో అందరినీ సమూలంగా హతమారుస్తాను. రెండు వైపులో ఉన్న అన్ని సైన్యాలు చనిపోతారు. నేను కాలాన్ని అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకే ఎవరైనా నాస్తికులు అన్నారనుకోండి, ఎక్కడ భగవంతుడు, నేను నమ్మను, నేను చూసే వరకు నమ్మను అని, అలాంటి వాళ్ళకి భగవంతుడు కాల రూపంలో దర్శనమిస్తాడనమాట. అంటే మృత్యు రూపం. మృత్యు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మాత్రం ఎదుర్కోలేరు. వాళ్ళకి మృత్యు వచ్చినప్పుడు దాసోస్మి అంటే ఇంకా మృత్యుని స్వీకరించాల్సిందే. ఎవరైనా ఎంత గొప్పగా మాట్లాడతారు కండి వైజ్ఞానికులు. అందుకే ప్రభుపాల ద్వారా ఎన్నోసార్లు అంటారు, మీరు ఏదో పెద్ద గొప్పగా సాధించారంటున్నారు, అసలైన 4 సమస్యలు మీరు ఎప్పుడూ పరిష్కారం అనేది దానికి వెతకలేదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అవునా? జన్మ ఎంతో కష్టంగా, ఎంతో వ్యతతో ఉన్నది, దానికి మీరు పరిష్కార మార్గాన్ని చూపించలేకపోయారు. వ్యాధులు చూడండి, ఇప్పుడు కూడా కరోనా వచ్చింది. దీనికి పరిష్కార మార్గం కనిపెట్టినా ఇంకో రోగం వస్తుంది ఇంకొన్ని సంవత్సరాల తర్వాత, ఇంకో నెలల తర్వాత. ఎందుకంటే ఎప్పటివరకు మీరు ప్రకృతి నియమాల్ని పాటించకుండా భంగపరుస్తూ ఉంటారో ఇలాంటివి జరుగుతుంటాయి. సో అంటే ఇక్కడ భగవంతుడు అదే చెప్తాడనమాట. ఇక్కడ కాలం రూపంలో నేను వచ్చి పాపాత్ములందరినీ చంపేస్తాను. వీళ్ళ పాపాలు నిండిపోయాయి, ఇంకా వీళ్ళు చాలా పాపాలు చేసేసారు, వీళ్ళ సమయం అయిపోయింది. ఇప్పుడు సమయం రూపంలో నేను ఇక్కడ వస్తున్నాను. ఇది నేను సమయాన్ని అని ఇక్కడ పాండవులకి, మీరు తప్ప రితేపి త్వాం న భవిష్యంతి సర్వే. రితేపి త్వాం, మీరు తప్ప, భవిష్యంతి సర్వే హే వ్యవస్థిత ప్రత్యానిక్ష యోద్ధ. రెండు వైపులా, ఇరువైపులా ఉన్న అందరూ, మీరు తప్ప అందరూ చనిపోతారు. కాలం అయిపోయింది, వాళ్ళకి కాలం చెల్లిపోయింది అంటారు కదా, అలా. సో దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు అదేంటి, అర్జునుడిని మరి యుద్ధం చేయి చంపంటున్నారు, ఇక్కడ కృష్ణుడేమో అన్ని చూపించేస్తున్నారు, వాళ్ళ కాలం అయిపోయింది, వాళ్ళు చనిపోతారు ఎలాగో అని. అంటే ఏంటి అర్థం అంటే చూడండి, ఇక్కడ కృష్ణుడు చెప్పాల్సింది ఏంటంటే అర్జునుడికి, చూడు వీళ్ళందరూ కాలిపోయింది, వాళ్ళు ఎలాగో చనిపోవాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు నా యొక్క ఆదేశాన్ని అనుసరించి నువ్వు వాళ్ళని యుద్ధం చెయ్యి, వాళ్ళని చంపేసాయి. నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే. అదే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్పేది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సవ్యసాచి అంటే చాలా ఎక్స్పర్ట్ అనమాట. అర్జునుడు 2 చేతుల ద్వారా యుద్ధం చేయగలడు. అంటే ఓన్లీ కుడి చేతితోనే కాదు, ఎడమ చేతితో కూడా బాణాలని విసరగలడు అనమాట, 2 చేతులతో. అందుకనే సవ్యసాచి అంటారు అర్జునుడిని. సో ఎంతో ఎక్స్పర్ట్ అనమాట. సో ఇప్పుడు అంటున్నారు నువ్వు అంత ఎక్స్పర్ట్ కదా, నువ్వు ఇప్పుడు నిమిత్త మాత్రుడు అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ ఎప్పుడో చనిపోవాల్సిందే, వీళ్ళు ఇలాగో చనిపోతారు. నువ్వు యుద్ధం చేయకుండా వాళ్ళు చనిపోతారు వేరే రకంగా. కాల ప్రభావం వలన వాళ్ళ పాపాలు నిండిపోయాయి కాబట్టి వాళ్ళు చనిపోతారు. కానీ ఇప్పుడు ఇది కృష్ణుడు భగవంతుడు యొక్క ఇచ్చ అనమాట. తన భక్తుల ద్వారా తన యొక్క ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు, ధర్మస్థాపన కార్యాన్ని. అతను కృష్ణుడి తలుచుకుంటే చాలు, ఎన్నో విషయాలు అయిపోతాయి. ఆయనకు స్వయంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఆయన తన భక్తుడైన అర్జునుడికి ఆ యొక్క క్రెడిట్, ఆ యొక్క ఘనత,
నా భక్తుడికి దక్కాలి, ఈ యొక్క గొప్ప కార్యం చేసిన ఘనత నా భక్తుడికి దక్కాలి అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. నువ్వు నిమిత్త మాత్రుడమై వాళ్ళని చంపు, వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు వాళ్ళ పాపాలతో, కనుక వాళ్ళు ఎలాగో చనిపోతారు, సునాయాసంగా చనిపోతారు. నువ్వు యుద్ధం చేయి, వాళ్ళని చంపేయగలవు, నువ్వు ఈజీగా గెలిచిపోతావు, అంటే నువ్వు యుద్ధంలో విజయవంతుడు అవుతావు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర పెద్ద దివ్యాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో వరాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఎంతో గొప్ప యోధులు అని నువ్వేమీ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ఏమీ చేయలేవు, వాళ్ళని ఏవి రక్షించలేవు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళ పాపాలు నిండిపోయాయి, వాళ్ళందరూ చనిపోవాల్సిందే. ఇదండి దీని యొక్క అర్థం. సో అదే 33 శ్లోకంలో ఉందన్నమాట. తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూం భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. సో తస్మాత్వం ఉత్తిష్ట, ఉటో, లెవ్వు. అందుకనే అర్జున ఇంకా కూర్చున్నావు, వింటున్నావు, ఇంకా లెవ్వు, లేచి యుద్ధం చెయ్యి, యుద్ధం చేసి జిత్వా, జయించు యుద్ధంలో, శత్రువున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, ఈ శత్రువులన్నీ చంపేసి రాజ్యాన్ని భోగించు. వాళ్ళందరూ మయైవైతే నిహతా పూర్వమేవ, నేను ఎప్పుడో వాళ్ళని చంపేశాను, వాళ్ళ సమయం ద్వారా నేను ఎప్పుడో వాళ్ళందరినీ చంపేశాను, వాళ్ళందరూ చనిపోతారు ఎలాగో వాళ్ళ సమయానికి. సో నువ్వు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడు మాత్రమే. సో ఇలా అన్నమాట ఇది. అందుకనే మనము అనుకోకూడదు, ఇది యుద్ధం జరిగింది కూడా దానికోసమే, ఇలాంటి పాపాత్ములందరినీ చంపేసి ధర్మాన్ని రక్షించి ఈ అధర్మాన్ని సమూలంగా అంటే తీసేయడానికే ఈ భూమి నుంచి ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు కదా వీళ్ళు, అధర్మాత్ములు, అధర్మాన్ని అనుసరించే వాళ్ళందరినీ తీసేయాలని. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రత్యక్షంగా, అంటే ఇంకా స్పెసిఫిక్గా, ఇంకా స్పష్టంగా 34వ శ్లోకంలో చెప్పేస్తాడు కృష్ణుడు. ఏమని? ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తతాన్యాన్ అపి యోద్ధ వీరాన్ మయా హతాంస్త్వాం జహిమా వ్యతిష్ట యుద్ధస్వజేతాసి రణే సపత్నాన్. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ద్రోణుడు, భీష్ముడు, జయద్రథ, కర్ణుడు, ఇంకా ఎంతో గొప్ప గొప్ప యోధులు, వాళ్ళందరూ ఎప్పుడో నా ద్వారా హతమైపోయారు, చంపేశాను వాళ్ళందరిని, ఎప్పుడో హతమార్చేశాను నేను నా ద్వారా. కనుక నువ్వు నిమిత్త మాత్రాడు వాళ్ళని చంపేసేయి, నువ్వు యుద్ధం చెయ్యి, అంతే, వాళ్ళందరూ నీ ద్వారా చనిపోతారు, నువ్వెంతో సునాయాసంగా నీ శత్రువుల్ని చంపేసి విజయవంతుడు అవుతావు అని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మనం అందుకనే ఇక్కడ మనం జీవితంలో ఎప్పుడైనా సరే ఇలా భగవంతుడి ఆదేశానుసారంగా మనము జీవితాన్ని గడిపితే అప్పుడు మనం ఏంటంటే భగవంతుడి యొక్క కార్యాల్లో నిమిత్త మాత్రం కావాలన్నమాట. అది మనకు ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు. మనం భగవంతుడి కార్యం ఎలా మనకు తెలుస్తుంది అంటే మన యొక్క గురువుల ద్వారా, మన యొక్క ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్, మన గురువుల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. భగవంతుడి యొక్క యోజన, భగవంతుడి యొక్క కార్యం, భగవంతుడి యొక్క సంకల్పం ఏంటి అని, ఏం కావాలనుకుంటున్నాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఏం చేయాలనుకుంటున్నాడు ఆ విషయాన్ని మనం గురువుల ద్వారా, సాధు శాస్త్రాల ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ గురువుల ద్వారా మనకు తెలుస్తుంది ఆ విషయం. సో మనం కూడా ఇలా భగవంతుడి యొక్క కార్యంలో నిమిత్త మాత్రం కావాలి, అది అవుతుంది. ఇప్పుడు అందుకనే మన చైతన్య మహాప్రభు అన్నారు కదా, మా చైతన్య వస్తుంది కదా. సో ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క సిటీలో, ప్రతి ఒక్క నగరంలో కృష్ణ భావానామృతం అనేది వ్యాపిస్తుంది. ప్రతి ఒక్క నగరంలో, ప్రతి ఒక్క ఊర్లో హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన యజ్ఞ జరుగుతుంది. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క నగరంలో ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారు ప్రజలు అని ఎప్పుడో భవిష్యవాణి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, మన యొక్క ప్రభుపాదుల కృప ద్వారా అది సంభవం అయింది. ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల వరకు మనకు మన హరే కృష్ణ ఆందోళన అనేది వెళ్ళలేదు. ఈ యొక్క హరే కృష్ణ ఆందోళన అనేది చైతన్య మహాప్రభులు భగవంతుడి యొక్క అవతారం ఆరంభించింది. ఇది జరుగుతుందండి. ఇది వచ్చే 10,000 సంవత్సరాల వరకు, ఇంకా 10,000 సంవత్సరాల వరకు ఈ ఆందోళన అనేది నడుస్తుంది. ఇందులో ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతుంది. మొత్తం హరే కృష్ణ మహామంత్రం, ఇంకా కృష్ణ భావనామృతం అనేది మొత్తం ఈ పృథ్వీ పైన మొత్తం వ్యాపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పెరుగుతుందండి, మీకు తెలుసో లేదో మేము గమనిస్తున్నాము. మొత్తం నేను ఇప్పుడు నాకు
15 ఏళ్ళ పైన నేను ఇప్పుడు ఇస్కాన్‌కి నేను చూడగలుగుతున్నాను. సో అది ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. నువ్వు ఈ కార్యంలో నిమిత్త మాత్రుడు అవ్వాలనుకుంటున్నావా లేదా? అది మన కృష్ణుడు చెప్పేది ఇక్కడ. సో ఆ కృష్ణుడు ఈ ధర్మ సంస్థాపన, ఈ యొక్క కలియుగంలో ధర్మము, హరే కృష్ణ మహామంత్రం జపించడం, హరినామ సంకీర్తన యజ్ఞ, ఇదే ఈ కలియుగ ధర్మం. ఈ ధర్మాన్ని వ్యాపించడంలో, ఈ ధర్మాన్ని స్థాపించడమే భగవంతుడి యొక్క లక్ష్యం. దీని ద్వారా అందరూ ఈ యొక్క బద్ధజీవులందరినీ ఆకర్షితం చేసి, ఆ బద్ధజీవులందరినీ శుద్ధపరిచి, ఆ శుద్ధమైన బద్ధజీవులందరూ కూడా ఆ భగవద్ధామానికి చేరుకోగలరనేదే ఈ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం, అందరి లక్ష్యం. మన భగవంతుడిది, ప్రభుపాదుల వారి ఇచ్చ అది. సో అందుకనే ఈ యొక్క ఉద్యమంలో ఇది భగవంతుడు స్టార్ట్ చేసిన ఆందోళన కనుక ఇప్పుడు మనందరికీ భగవంతుడు, మనం అనుకుంటాం కృష్ణుడితో పాటు మాకు ఎప్పుడు భాగ్యం జరుగుతుంది లీలలో భాగం చేసుకోవడానికి, భాగస్వాములు అవ్వడానికి. ఇది కూడా కృష్ణుడు లీలేనండి. ఇప్పుడు జరిగే హరే కృష్ణ ఆందోళన, కృష్ణ భావామృత ప్రచారం, ఇది కృష్ణుడి లీలే. స్వయంగా ఆయన నేను పంచుతున్నాను, ఫ్రీగా పంచుతున్నాను, మీరు కొంచెం శ్రద్ధ ఉంటే చాలు ఈ యొక్క భక్తి మార్గాన్ని మీరు అనుసరించవచ్చు, భగవద్ధామాన్ని చేరుకోవచ్చు, మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు అని. కనుక మీ అందరూ కూడా, సో ఇది మనం నేర్చుకున్నాము ఈరోజు విషయం. చాలా ముఖ్యమైన విశ్వరూప దర్శనం చర్చించుకున్నాము. ఇంకా దీని తర్వాత ఇలా కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడి, అప్పటి వరకు సెలవు. మళ్ళీ రేపు కలుద్దామంట 4 గంటలకి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.